అమృతలూరు మండలం గోవాడ గ్రామం శివాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. సుమారు 6.86 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 12 కోట్ల వ్యయంతో నిర్మించబడనున్న ఈ పరిశ్రమ సముదాయ నిర్మాణ పనులకు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంలో వేమూరు నియోజకవర్గంలోని కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పరిశ్రమ సముదాయం పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రాలేదనే కానీ వారి ఉపన్యాసం ఈరోజు స్పష్టంగా ఆ స్క్రీన్లో మనందరం కూడా వింటూ వీక్షించడం ద్వారా ముఖ్యమంత్రి గారు వచ్చినటువంటి అనుభూతి మనందరం కూడా కలిగిందని నేను అనుకుంటున్నాను. ఏకకాలంలో ఈ రాష్ట్రంలో 87 చోట్ల ఇలాంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఈరోజు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయినటువంటి నిరుద్యోగం, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి చదువుకున్నటువంటి యువత పెడదారి పడుతున్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరం 4 నెలల కాలంలో మన ప్రాంతంలో ఇప్పటికైతే ఉద్యోగ అవకాశాలు రాలేదు, కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో చిత్తూరు కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, ఈ అన్ని జిల్లాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైనటువంటి చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాడు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ పార్కులు, ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు. సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ప్రారంభించాలి.